అయ్యా అధికారులకు నమస్కారము. నా పేరు ఉద్దండపు విజయ గణేష్. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వాకలపూడి గ్రామము. మా నాన్నగారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తూ 1998 మార్చి 21వ తారీఖున ఎఫ్సిఐలో గొడవంలో వ్యాగన్ డ్యూటీ చేస్తూ ఆన్ డ్యూటీలో మరణించినారు. నా వయసు 39 సంవత్సరాలు. నాకు ఇప్పటి వరకు ఉద్యోగం కోసం ఎదురు చూడడం వల్ల నాకు పెళ్లి చేసుకునే అవకాశం నాకు రాలేదు. కనుక ఈ మధ్యన ఎఫ్సి వాళ్ళు డిఓపిటి రూల్స్ కొన్ని పెట్టి పెళ్ళి అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరని, అదనపు ఆదాయం ఉన్నదని, వాళ్ళకి ఇన్కమ్ ఉన్నదని ఉద్యోగాలు తిరస్కరించారు. కానీ దీనికి సంబంధించిన సరైన ఆధారం ఏ విషయంలో కూడా లేదు. కానీ ఇప్పటి వరకు జరిగిన ఈ యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్లో 2014 ఫిబ్రవరిలో జరిగిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ వారు వెరిఫికేషన్ చేసి ఉన్నారు. అందులో పెళ్ళి అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వనని ఒక రూలు, ఇన్కమ్ ఉన్నదని నెలకి 4,000 రూపాయలు సంపాదించుకుంటున్నారని వాళ్ళకి ఉద్యోగం తిరస్కరించినారు. నిజంగా చెప్పవాలంటే మేము కుటుంబ జీవనం సాగించడం ఎన్నో అప్పులు బాధలతో సాగించుతున్నాము. కానీ నెలకి 4,000 రూపాయలు ఇన్కమ్ చూసి కనీసం వాళ్ళు మమ్మల్ని ఉద్యోగంలో తిరస్కరించారు. దరఖాస్తు పెట్టుకుని ఉద్యోగం తిరస్కరించారు. కానీ ఇట్లాంటి డిఓపిటి రూల్స్ వల్ల మా జీవితాలు సర్వనాశనం అయిపోయి మాకు పెళ్ళిళ్ళయ్యే అవకాశం కూడా కోల్పోయాము. అటు జీవితాన్ని ముందుకు వెళ్ళలేక మేము ఎటువంటి ఉద్యోగం చేయలేక మేము చేస్తున్న పనులను దుర్భరంగా మేము బతుకుతూ ఉన్నాము. కానీ ఈ విషయాన్ని ఎఫ్సిఐ వాళ్ళు పట్టించుకోవడం లేదు. కనీసం ఈ విషయం మీ ఏలినవారైనా, కనీసం ఫుడ్ మినిస్ట్రీ అయినా, కనీసం ప్రధానమంత్రి గారైనా ఈ విషయంలో మా ఎందుకు దయచేసి తక్షణ చర్యలు తీసుకొని పెళ్ళి అయిన వాళ్ళకి, కానీ తర్వాత ఈ ఇన్కమ్ ఎంతో కొంత కూలి పని చేసుకుని బతుకున్న వాళ్ళకి మాకు ఉద్యోగాలు ఇప్పిస్తారని ఎదురు చూస్తూ ఆకాంక్షిస్తున్నాను. ఇట్లు ఉద్దండపు విజయ గణేష్, కాకినాడ.